ప్రైజ్ ది లార్డ్ అండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ మీ దేవుడైన యెహోవా నీ పక్షంగా అనే పదాన్ని నా పక్షంగా యుద్ధం చేయను అని కంఫర్ట్ జోన్లోకి రండి. నిజంగా దేవుడు అన్ని యుద్ధం చేయడం నీ కళ్ళకు కనపడిస్తుంది. నీ పరిస్థితులు నీకు అర్థమవడం, అందుని బట్టి కృతజ్ఞత హృదయంతో దేవుని ఆరాధించడం నీకు అలవాటు అవుతుంది. అంటే చింత, దిగులు, అభద్రతా భావంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు కనపడదు. కానీ ఆయన మీద ఏకాగ్రత ఉంచి పరిస్థితులన్నిటినీ సెన్స్ చేయగలిగితే, అంటే నీ దేహాన్ని బట్టి కాదు కానీ నీ ఆత్మని బట్టి నువ్వు సెన్స్ చేయగలిగితే నీ యుద్ధము దేవుడు చేస్తున్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ మహిమను నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావు. కాబట్టి ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు. ఎందుకంటే శరీర క్రియలు చంపి దేవుని యొక్క క్రియలు చూడటానికి. అందుకే యుద్ధం యెహోవాదిగా ప్రకటించబడిన ప్రతి చోట విజయం చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా మన యుద్ధాన్ని యెహోవాకు అప్పగిద్దాం. నీ యుద్ధం యెహోవాది అంటున్నా, ఆయనను మహిమపరుస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ దినం యుద్ధం యెహోవాది అని సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. మా పక్షంలో యుద్ధం చేయవాడుగా ఘనపరుస్తూ నడిపిస్తున్నది కృతజ్ఞతలు. నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో హృదయవాంఛ నెరవేరుస్తూ ఆపత్కాల సమయంలో తండ్రి మా నిమిత్తం యుద్ధం చేయిస్తూ విజయం అనుగ్రహించి మీ సాక్షులుగా ఉంటకు సాయం చేస్తున్నందుకు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, మహామహిమోన్నతుడైన మీకు వందన సమర్పణ చెల్లిస్తూ ఆ యుద్ధాన్ని గ్రహించి స్తుతించగలిగే కృప ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించేయాలని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you.